చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి, సభకి సహకరించాలని కోరుతున్నాం. ప్రత్యేకించి బీఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి, కేటీఆర్ గారు పైన ఉన్నారు మీ నాయకులు, మీరు కింద నిశ్శబ్దంగా లేకపోతే సభ జరగటం ఇబ్బంది అయింది. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన సభలో టీపీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. గౌరవ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, గౌరవ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు కూనంనేని సాంబశివరావు గారు, సిపిఎం కార్యదర్శి గౌరవనీయులు జాన్ వెస్లీ గారు, పెద్దలు గౌరవనీయులు తంబినేని వీరభద్రం గారు, ప్రభాకర్ గారు, రమేష్ గారు, ఇంకా వేదిక పైన మా ముఠా గోపాల్ శాసనసభ్యులు గారికి, వేదిక ముందున్న పత్రికా సోదరులకి, పత్రికలు చదివే అలవాటు ఉన్న పత్రికా అభిమానులకి, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి, ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి సోదరిమణులకి, జర్నలిస్టులకి అందరికీ నమస్కారాలు. మొదటగా నవ తెలంగాణ దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పత్రిక. స్వాతంత్రానికి పూర్వం 1942లో అని చెప్తా ఉన్నారు. ప్రజాశక్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి ఎన్నేళ్లుగా నిజంగా కూడా కార్పొరేట్ సహకారం లేకుండానే నిరంతరంగా ప్రజల సేవలో ఉన్నటువంటి ఆనాటి ప్రజాశక్తి, ఈనాటి నవ తెలంగాణ యాజమాన్యానికి, సిబ్బందికి అష్ట కష్టాలు నోర్చుకొని ఫీల్డ్లోకి వెళ్లి వార్తలు సేకరిస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులకి, సోదరిమణులకి, నవ తెలంగాణ నడుపుతున్నటువంటి సాంకేతిక సిబ్బందికి, చదువుతున్న పాఠకులకి అందరూ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ అభినందనలు. మిత్రులారా, పత్రిక నడపడం ఆషామాషి కాదు. ఒక పత్రిక నడవాలంటే ఎన్నో కష్టాలని నోర్చుకుంటే ముందుకు పోదు. ఇవాళ నడపలేని పరిస్థితి